చూడండి, మనం మెంతులు ఆవాలు వేస్తాం కదండి, ఈ విధంగా మొలకలు వచ్చినాయి. కొత్తిమీర వేస్తాం కదండి, కొత్తిమీర ధనియాల గింజలు ఈ విధంగా మొలకెత్తుతూ ఉన్నాయి. ఈ విధంగా మొలకలు వస్తూ ఉన్నాయండి. ఇంకా వంగనారు వేసాం కదండి, వంగనారు కూడా మీకు చూపిస్తాను. తోటకూర, ఇవేమో తోటకూర అండి. ఈ విధంగా మడుల్లో ఈ విధంగా చల్లెము, మడుల్లో ఈ విధంగా మొలకలు వస్తున్నాయి. ఈ టమాటా నారు అండి, టమాటా నారు కూడా వేసాం మనం. ఇదేమో వంగనారు, అక్కడక్కడ విత్తనాలు వస్తున్నాయి. టమాటా కొద్దిగా మాత్రం వచ్చినాయి. ఈ విధంగా ముల్లంగి కూడా వేసామండి. ముల్లంగి ఇవ్వమాట అండి, ముల్లంగి విత్తనాలు. వీటిని మనం వేరు చేయాలని తర్వాత వర్షాలు బాగా పడ్డప్పుడు మనం వేరు చేస్తే బాగా వస్తాయి. ఈ విధంగా మళ్ళీ ఇదొక వంగనారండి, ఈ విధంగా వేసాం. వీటిని వేరే చేయాలండి. తర్వాత ఇది గోరు చిక్కుడండి. ఇప్పుడు ఈ మొక్కలన్నీ మనం పెట్టుకుంటూ ఉన్నాం. ఇప్పుడు పెట్టుకుంటే ఈ 2 నెలలు 3 నెలలు మనకి కాపు ఇస్తాయన్నమాట. ఈ విధంగా గోరు చిక్కుడు మనం పెట్టడం జరిగింది. కాగితం పూలు అండి, చూడండి బోగన్విల్లియా ఎంత అందంగా ఉన్నాయో. ఇది ఫ్యాషన్ ఫ్రూట్ అండి, 1 year అయింది. ఈ విధంగా ఉంది ఫ్యాషన్ ఫ్రూట్. మొగ్గలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడిప్పుడే ఫ్రూట్ అయ్యాక మీకు చూపిస్తాను. ఫ్లవర్స్ పోస్తూ ఉన్నాయండి ఇప్పుడిప్పుడే. ఫ్యాషన్ ఫ్రూట్ 2 మొక్కలని ఇచ్చారండి. ఒకటి వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఈ విధంగా మొక్కలన్నీ మనం ఇప్పుడు పెట్టుకుంటే పోస్తూ ఉంటాయండి. ఇవ్వండి పేర విత్తనాలు, ఇవి గోరు చిక్కుడే. ఈ విధంగా గోరు చిక్కుడు విత్తనాలు పెట్టడం జరిగిందనమాట. కనకాంబరాలు వేరే దాంట్లో తీసి ఇక్కడ మట్టిలో వేయడం, మడుల్లో వేయడం. సపోటాలు కూడా వేరేగా వేయడం జరిగిందండి. ఈ మధ్యనే బ్రతుకుతూ ఉన్నాయి. ఇప్పుడిప్పుడే కూలుకుంటున్నాయండి. ఇప్పుడిప్పుడే వేరేగా వేసినప్పటికీ వాటి వేర్లు కదిలి మొత్తం ఆకులన్నీ కూడా ఎండిపోయి మళ్ళీ రావడం జరుగుతుంది. 24x24 బ్యాగ్లో ఈ విధంగా మల్బరీని, దానిమ్మ వేయడం జరిగింది. చూడండి, ఈ విధంగా కాస్త ఉన్నాయి. చిన్న బకెట్లో ఉండేది, దీన్ని గ్రో బ్యాగ్లోకి మార్చడం జరిగింది. ఈ విధంగా విత్తనాలు ఇప్పుడిప్పుడే వేయడం జరుగుతుంది. వీటిని మనం దానబండి, ఆనబాబీర మొన్న 10 రోజుల క్రితం వేయడం జరిగింది. ఈ విధంగా వస్తున్నాయన్నమాట. బీరండి, ఇవి ఎదగడానికి టైం పడుతుంది. మల్లికి ఈ విధంగా మొగ్గలు వస్తూ ఉంటాయండి. మనం ముదురాకులన్నీ కట్ చేసేస్తూ ఉంటే మళ్ళీ మొగ్గలు వస్తున్నాయి. చూడండి, నేను మొన్న ఈ మధ్యన 10 రోజుల క్రితం అన్నీ కట్ చేసాను. ఈ విధంగా ఉంటుందన్నమాట అండి. మళ్ళీ ఈ మళ్ళీ ఇదిగోండి టమాటా నారు, ఇదో నారు. ఈ విధంగా నార్లు వేయడం జరిగింది.
ఇది ఉసిరి అండి, పెద్ద ఉసిరి, రాసి ఉసిరి బ్లాక్ టబ్లో వేయడం జరిగింది. ఈ విధంగా మనం మొక్కలను ఆరోగ్యకరంగా మడుల్లో పెంచవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.